90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. బట్ వరలక్ష్మి గారు ఏ సపోర్ట్ లేకుండా నాన్న బ్లైండ్గా వచ్చేసారు ఇండస్ట్రీకి. మీకు అనుకోకుండా అవకాశాలు వచ్చాయి. బట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎంత బాగుంటాయో పాలిటిక్స్ కూడా అంతే ఉంటాయి. మనల్ని తొక్కాలని లేకపోతే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అని చెప్పుకుంటుంటే వింటమే మనం. మీ విషయంలో ఎప్పుడు జరగలేదు అలా? పాలిటిక్స్ అంటే నాకు బిహైండ్ స్క్రీన్ ఎప్పుడు బాధపడిన సందర్భాలు లేవా మీరు? లేదు. నాకు అలాంటి బిహైండ్ స్క్రీన్ అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు కాబట్టి నాకు ఫుల్ అండ్ ఫుల్ ఆయనే చూసుకునేవాళ్ళు. నాకు అంత ఏమీ నా దాకా ఏది వచ్చేది కాదు. ఇన్ కేస్ అది ఏమైనా వచ్చినా కూడా నాకు తెలిసేది కూడా కాదు. కొంతమంది మాట్లాడుకుంటే కూడా అలాగా అనుకునేదాన్ని, కానీ నాకు అసలు అది అంటే అలాంటివన్నీ తెలియదు. చిన్నప్పుడే వచ్చేసారు. చిన్నప్పుడు వచ్చేసాను. పెద్దయ్యాక ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? అంటే ఎక్కువ ఈ సిస్టర్ సీన్స్ కి చేజింగ్లు ఉంటాయి, కొట్టే సీన్లు ఉంటాయి, ఎక్కువ ఇవి ఉంటాయి. ఎంత నెమ్మదిగా చెప్పారు, ఎంత నెమ్మదిగా చెప్పారు. ఓమ్మో, చాలా నా ఒళ్ళంతా ఎన్ని గాయాలు ఉన్నాయో నాకే తెలుసు. చాలా కొట్టి మా వరలక్ష్మి గారు చిన్నప్పుడు స్వర్గం సినిమా చేసినప్పుడు కొట్టాలి చెంప, ఆవిడ చెయ్యి సాలిడ్గా ఉంటుంది కదా, వెళ్ళాలి నేను మా అమ్మ నాన్నతో వెళ్తానని కొంచెం అడమెంట్గా ఉంటానన్నమాట. ఆ సీన్లో ఆవిడ కొట్టాలి, నేను పడిపోయి కళ్ళు తిరిగి పడిపోవాలి. కొట్టిన దెబ్బకి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. అవును, నిజంగా కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంత దవడ ఇంత వాసిపోయింది. అలాగే సిస్టర్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఈ చేజింగ్లు, రేప్ సీన్స్, చాలా గాయాలు, ఒళ్ళంతా పరిగెట్టటాలు. హైదరాబాద్ రోడ్లన్నీ మ్యాక్సిమం పరిగెట్టేశాను నేను. ఎక్కడెక్కడ ఏ గల్లీ ఉందో కూడా చెప్తారు. అంటే నాకు ప్లేసెస్ నేమ్ తెలియదు, తీసుకెళ్తారు, పరిగెట్టమంటారు, పరిగెడతానే ఉండేదాన్ని. అన్నిట్లో చేసింగే. మనకి పిక్చర్లో వచ్చి ఒక 50 షాట్లు తీస్తే మనకి వేసేది 10 షాట్లే యూజ్ చేసుకుంటారు. మన 50 షాట్లకు మనం పరిగెట్టి ఉంటాం. అలాగే గెంటేది, ఈ శారీ పుల్ చేసినప్పుడు ఇక్కడంతా మొత్తం హాఫ్ శారీ ఒరుసుకుపోయి, షిఫాన్ మెటీరియల్ కదా, బద్దలుగా వచ్చేసేది. అలాగంతా ఉంటుంది. చాలా కష్టపడ్డా. ముళ్ళు, రోలింగ్ ఎయిర్ వెళ్ళి మొత్తం దాంట్లోకి వెళ్ళి పడిపోమంటారు. ముళ్ళు తీస్తారు కానీ ఎంతైనా ఉంటాయి కదా అన్ని ముళ్ళు. ఇది ఇక్కడ కూడా చనిపోయి పడుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఘాటు, ఇది వచ్చి చనిపోయి చంపేస్తారు. చనిపోయి పడుకుని ఉంటాను. కృష్ణ గారు ఏడుస్తూ తీసుకొచ్చి అలా పడుకోబెడతారు. నిర్మలమ్మ గారు వచ్చి అయ్యో బిడ్డ చనిపోయిందని వచ్చి ఏడవాలి. గాజులు ఉన్నాయి, ఆవిడ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి పడి నా మీద పడి ఏడుస్తున్నారు. గాజు దిగిపోయింది ప్రసాద్ స్టూడియోలో ఇక్కడ చెన్నైలో, నాకు దిగిపోయింది. అయినా నేను కదల్లా, అలా పడుకునే ఉన్నాను. శవం అంటే కదలకూడదు కదా, దిగిపోయింది. ఆవిడ పాపం చాలా ఎమోషన్గా ఏడుస్తున్నారు నిర్మలమ్మ గారు. అయిపోయింది, షార్ట్ కట్ అయిన తర్వాత అమ్మా లెగండి అంటే లెగిస్తే ఏమైంది అంటున్నారు. లెగిస్తే గాజు పెంకు లోపలికి దిగిపోయి రక్తం వస్తూ ఉంది. తీసుకెళ్ళి ఎదురుగుండా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి. అప్పుడంతా డూప్స్ కూడా ఉండవు కదా? డూప్స్ కూడా ఉండవు, ఒరిజినల్ గా మనమే చేయాలి. పెద్ద హీరోస్కే డూప్ వాళ్ళు అంతగా యూజ్ చేయరు, పెద్ద వాటికి యూజ్ చేస్తారు వాళ్ళు. బట్ ఇంకా మనలాంటి వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఫస్ట్ చేయమ్మా అంటారు. బట్ ఈ బాధలన్నీ మనకి పడ్డ వాళ్ళకే తెలుస్తుంది కదా. తెలుస్తుంది. స్క్రీన్ లో కూడా చాలా అందరు బాధపడేవాళ్ళు. ఈ అమ్మాయి పాపం చాలా దెబ్బలు తినింది, చాలా ఇది ఈ అమ్మాయి పరిగెట్టింది. కొంతమంది అయితే స్పీచ్ లో కూడా చెప్పేవాళ్ళు, ఈ అమ్మాయి ఎంత పరిగెడుతుంటే సినిమా అంత బాగా ఆడుతుందని ఈ అమ్మాయిని పరిగెట్టిస్తున్నారా అనేవాళ్ళు చాలా మంది. నూతన్ ప్రసాద్ గారు అంతా జోక్ చేస్తూ ఉండేవాళ్ళు. షీల్డ్ 100 days ఫంక్షన్కి అంతా వెళ్తే అనేవాళ్ళు, ఈ అమ్మాయిని చాలా పరిగెట్టించేస్తున్నారు పిక్చర్లో. ఈ అమ్మాయి ఎంత పరిగెడుతుంటే మనం 100 రోజుల ఫంక్షన్కి అంత త్వరగా వెళ్తున్నామా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు.
అందుకే అంత పరిగెత్తబట్టే అదే పెద్ద వాకింగ్ అయిపోయి ఇలానే ఉన్నారు మీరు. లేదండి, మధ్యలో చాలా వెయిట్ వచ్చా. ఉమ్, మధ్యలో చాలా వెయిట్ వచ్చా, కొంచెం తగ్గించుకున్నాను. ఇప్పుడు తగ్గించారు. చాలా weight బేసికల్ గా వచ్చా. లేడీ ఆర్టిస్టులకి మేడం పెళ్లి అయిపోయిన తర్వాత అప్ టు క్యారింగ్ డెలివరీ టైం దాకా కూడా యాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఉమ్, అలా మీకు ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత యాక్ట్ చేశారు కదా చాలా ఉమ్, సినిమాలు. ఉమ్. క్యారింగ్ టైంలో ఎప్పుడు చేశాను బాధ కదండి. పడలేదా? ఆ పరిగెత్తే సీన్లకు కానీ లేకపోతే చేజింగ్ సీన్లకు కానీ లేకపోతే లేదండి, హీరోస్ నేను ఎందుకయ్యా ఎంత ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను వచ్చి యాక్చువల్లీ ఫిలిమ్స్ వచ్చి మానేసింది ఆ చిట్టమ్మ మొగుడు అనే ఒక సినిమాలో వచ్చి పడిపోతాను. ఫుల్ కడుపుతో ఉండి పడిపోతాను. రియల్ గా రియల్గా కాదు, ఆ పిక్చర్లో కడుపుతో ఉండి పడిపోతుంటేనే ఆ దివ్యభారతి పడిపోయి చచ్చిపోతే దివ్యభారతి అది చూసి నాకు పెళ్ళొద్దు అని చెప్పి, అదే సబ్జెక్ట్ చిట్టమ్మ మొగుడు మీరు చూసారో లేదో పిక్చర్. దాంట్లో యాక్చువల్లీ 10 సీన్లకి ఆ అట్టిపండు తోలు వేసి పడిపోతానే ఉంది. పడిపోతా అని 10 సార్లు తీశారు. తీస్తే లాస్ట్ ఇంకా ఏడుస్తే అప్పుడు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. లేదండి, నేను నిజంగానే ప్రెగ్నెంట్గా ఉన్నాను, నాకు ఏమైనా మిస్క్యారీ అవుతుందేమో అని భయంగా ఉంది, అందుకని. ఏమో ఇన్నిసార్లు పడ్డావు చెప్పొచ్చు కదా ముందే అని వాళ్ళు బాధపడ్డారు. ఏదైనా ఒక షాట్ ఓకే చేసుకోండి అని చెప్పి దాని తర్వాత అలా తీయటం కూడా మానేశారు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పేసాను, నేను డెలివరీ అయ్యేంత వరకు నేను చెయ్యను, ఇలా అంతా చాలా చేశాను, కానీ బేబీకి ఏదైనా అవుతుందేమో, వద్దు, నేను చేసుకున్న డెలివరీ అయిన తర్వాత ఆ తర్వాత నేను చేయలే. డెలివరీ అయింది, ఆ తర్వాత పాపకి ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నప్పుడే నేను ఆమె పిక్చర్ చేశాను, ఊహ సిస్టర్గా. బట్ కృష్ణ గారు కూడా ఒక సినిమాలో చాలా ఇబ్బంది పడ్డారంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. ఆయన లిటరల్ తిట్టేశారంట టీం మొత్తాన్ని. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన తిట్టలేదు. ఆయన రేప్ సీన్లో చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఫైటర్స్, ఆ రోజు డైరెక్టర్స్ అయితే అంత చేయరు, ఫైటింగ్ స్టంట్ మాస్టర్స్ వాళ్ళు ఆ విధంగా వాళ్ళు వచ్చి రేప్ సీన్లో పరిగెట్టించటం, కాళ్ళు పట్టుకొని లాగటం, బట్టలన్నీ ఇక్కడ చించేయటం, అవన్నీ చేసి ఈవినింగ్ ఆయన వచ్చి చనిపోయిన పిల్లని తీసుకుని, చచ్చిపోయింది చెల్లిలోని లారీ డ్రైవర్ శ్రీదేవి గారు, కృష్ణ గారు ఆ పిక్చర్లో చచ్చిపోయింది చెల్లిని నెతుక్కుంటూ వస్తారు, చనిపోయి ఉంటాను ఒక పార్కులో. ఏంట్రా మీరు యాక్ట్ చేసినారా అమ్మాయిని, ఏంటి ఇది అన్యాయంగా ఇలా చేశారని ఆ రోజు చాలా కోపడ్డారు. ఆయన కొంచెం చెప్పాను కదా, నేనంటే కొంచెం అభిమానం ఎక్కువ, ఆయనకి ఇష్టం చాలా. నాకు గుర్తు మేడం అశ్వత్థామ సినిమా కూడా ట్యాంక్ పైనుంచి మిమ్మల్ని లాగే సీన్ ఒకటి ఉంటది. అదే 2 సార్లు పైకి కిందకి లాగుతారు. ఎక్కడ చూసినా కానీ అది డూప్ లాగా అనిపించలేదు. లేదండి, డూప్ లేదు. వచ్చేటప్పుడు క్లోజ్ చేసి చూశాను మళ్ళీ. మీరు చూడండి, అది ఇప్పుడు కూడా ఇనుప చూడండి, మెట్లు అవి. ఇనప మెట్లు వెనకాల బాగా తగిలేసింది. వారం రోజులు షూటింగ్కి వెళ్ళలేదు, అది కూడా చాలా ఘోరం ఆ రోజు కూడా. బట్ ఆ రోజు ఆయన లేరు, ఆయన ఉండుంటే తెలిసేది, ఆయన లేరు. ఇది వచ్చి లారీ డ్రైవర్ పిక్చర్లో ఇది ఆ అశ్వత్థామ పిక్చర్లో వచ్చి ట్యాంక్ మీదకి ఎక్కించి కాళ్ళు పట్టుకొని లాగేశారు. యాక్చువల్లీ వాళ్ళ ఫాల్ట్ లేదండి. నేను తడి బట్టలతో పైకి వెళ్తాను, నాకు గుండు చేయించి అందంగా ఉంది ఈ అమ్మాయి అందంగా ఉన్న వాళ్ళని నా కొడుకు ప్రేమిస్తున్నాడు అని నూతన్ ప్రసాద్ గారు వచ్చి గుండు చేయించేయమంటారు. గుండు చేయిస్తేనే నీళ్లు పోసి గుండు చేయిస్తాను చూస్తారు. అప్పుడు తడి బట్టలతో మనం పైకి వెళ్తాం. పైకి వెళ్ళినప్పుడు ఆ ఫైటర్ ఉన్నాడు కదా, కాళ్ళు అతనికి స్లిప్ అయిపోయింది, బరబర లాగేసాడు ఫైటర్ కూడా. అతను బాగానే వెనక్కి వెళ్ళిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, అతనికి స్లిప్ అయ్యి. నన్ను మాత్రం యాక్చువల్లీ పుల్ చేస్తుంటేనే పైకి వెళ్తున్నాడు, సరసర కింద మెట్టు వరకు మీరు చూస్తే తెలుస్తుంది. అవునవును చూసాను నేను. బట్ కిందకి దిగాక కూడా కాలుతో తంతారు కదా వాడిని, అంతవరకు నేను జూమ్ చేసి చూశాను మళ్ళీ. ఆ పడ్డా కానీ మీరు ఆ సీన్ మిస్ అవ్వలేదు. అక్కడి నుంచి వచ్చిందంతా కూడా తట్టుకున్నాను, కానీ ఆ లాస్ట్లో ఒక సిమెంట్ ఇది ఉంది, పెద్దదిగా ఉండింది, అది బాగా వెనకాల బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది అనుకున్నాను, మొత్తం బ్యాక్ బోనే ఇరిగిపోయింది అనుకున్నాను అంతే. అప్పుడు పాప పుట్టేసిందా మేడం? లేదు. ఇలాంటి సీన్స్, రిస్కీ సీన్స్ ఎన్ని చేసున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.